ఎందుకు నీకింత బద్ధకం? రోజురోజుకి సోమరితనం పెరిగిపోతుంది నీకు. చూడు, పక్కింటి శరమగారి అబ్బాయి నీ వయసు వాడే కదా, చక్కగా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. నువ్వేమో ఇలా సోమరిపోతులా పడుకునుంటున్నావు. ఇలాంటి మాటలు మనకి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు ఇలా బద్ధకంగా తయారవుతున్నావు అని. కానీ నిజానికి ఇది బద్ధకం కాదు. ఇది నేను చెప్పే విషయం కాదు, మెడికల్ సైన్స్ నిరూపించిన వాస్తవం. 2010లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత్ క్రికెట్ ఆటగాళ్లు అందరూ సోమరిపోతులేనని, వారికి శారీర మానసిక దృఢత్వం లేదని, ప్రతి పనిని ఎగ్గొట్టడానికి ఏదో ఒక కారణాలు వెతుక్కుంటారని విమర్శలు చేశాడు. ఆ విషయం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది కూడా. నిజానికి భారత క్రికెట్ ఆటగాళ్లకు ఉన్నది సోమరితనమో బద్ధకమో కాదు, దీన్ని బర్న్ అవుట్ అంటారు. అంటే ఒత్తిడి ఎక్కువై విసుగు చెందడం. ఆస్ట్రేలియన్ క్రికెటర్ విమర్శ చేసిన సరిగ్గా ఒక్క సంవత్సరం తర్వాత భారత్ క్రికెట్ ఆటగాళ్లకు మెంటల్ కోచ్గా ఉన్న ప్యాడీ యాప్టే కూడా మన ఆటగాళ్లలో ఉన్నది సోమరితనం కాదు, వాళ్ళు శారీరక అలసటకి గురవుతున్నారు, మానసిక అలసటకి గురవుతున్నారు అని తేల్చి చెప్పాడు. వారికి కొద్దిగా సమయం కూడా లేకుండా నిరంతరం సాధన, క్రికెట్ పోటీల వల్ల బాగా శారీరకంగా అలసిపోయారు అని చెప్పాడు. ఈ విషయం ఆటగాళ్లకు కూడా తెలియదు అని, వాళ్ళు మెషిన్ లాగా పనిచేస్తున్నారని వివరించాడు. మనలో చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక 5 లక్షణాల గురించి తెలియజేయబోతున్నాను. ఒకవేళ ఈ 5 లక్షణాలు మీలో గనుక ఉంటే మీరు కూడా బర్న్ అవుట్ అనే పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. మరి 5 లక్షణాలు ఏంటి? 1970లో అమెరికాలోని ఒక మానసిక వ్యాధి నిపుణులు హెర్బర్ట్ పునరావాస కేంద్రంలో అడిక్షన్ సెంటర్లో డాక్టర్గా పనిచేసేవాడు. మత్తు మందుకు బానిసలో అయిన వారికి అక్కడ తగిన చికిత్స ఇచ్చి వారిని సరైన మార్గంలో వెళ్లేట్టుగా చూడడం అతని పని. అతనితో పాటు ఇతర డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు. హార్బర్ట్ రోజుకి కనీసం 12 గంటలు అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. కొంతమంది డాక్టర్లు కొన్ని రోజులకి అక్కడ పనిచేయడం మానేసేవాళ్ళు. అందుకు కారణం వాళ్ళకి కూడా అంత ఎక్కువసేపు పనిచేసినందువల్ల నరాల బలహీనత వచ్చేది. హైబర్ట్ కూడా ఒక రోజు తను చేసే పని నుంచి కొంత విశ్రాంతిని తీసుకుందామని తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరుసటి రోజే అతను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. కాసేపు పడుకుని వెళదాం అనుకున్నాడు, కానీ తెల్లవారి ఫ్లైట్ టైంకి అతనికి మెలకువ రాలేదు. అలా అతనికి ఎప్పుడూ జరగలేదు. ఎందుకు నాకు ఇలా జరిగింది అని తన ఈ అనుభవాన్ని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత తను రికార్డ్ చేసిన విషయాల్ని వింటున్నప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ఇది వరకు ఎప్పుడూ లేని తన గొంతుకులాగా అనిపించింది. చాలా అలసిపోయినట్టు, ఏదో మత్తులో మాట్లాడుతున్నట్టు ఆ రికార్డులో తన వాయిస్ ఉంది. మరికొన్నాళ్లకు తిరిగి అతను డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇతర డాక్టర్లు కూడా మత్తుమందు తీసుకున్న వారిలాగా ప్రవర్తించడం చూశాడు. నిజానికి వారున్నది మొత్తం మత్తుమందుకు బానిసలు అయిన వారిని మార్చే పునరావాస కేంద్రంలో. కానీ డాక్టర్లు మత్తు తీసుకున్నట్లుగా ఉన్నట్లుగా అనిపించింది. అలాంటి స్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటి? అప్పుడే అతను బర్న్ అవుట్ అన్న స్థితిని కనుగొన్నాడు. ఇది కేవలం 1 రోజు 2 రోజులు ఉండదు, కొన్ని నెలల తరబడి ఉంటుంది. కొన్ని నెలల నుంచి మనిషి అలా పనిచేసి చేసి విసుగుతో కూడిన స్వభావం కలిగి ఉంటాడు. అందులో 5 దశలుంటాయి. మొదటి దశ హనీమూన్ స్టేజ్. ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా కొత్తగా అనిపిస్తుంది. ఉత్సాహంగా ఉద్యోగం చేయడానికి ముందుకొస్తారు. అతనికి ఇచ్చిన పనిని చాలా వేగంగా పూర్తి చేయాలని భావిస్తారు. అలాగే చేస్తారు కూడా. అలాగే చాలామందికి కొత్త కొత్త పరిచయాలు, స్నేహితులు ఏర్పడతారు. కొంతకాలానికి వాళ్ళు చేసే పని మీద, స్నేహితుల మీద విసుగొస్తుంది. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. ఇక రెండవది ఆన్సెట్ ఆఫ్ స్ట్రెస్. ఇక మన పనిచేసే కార్యాలయంలో లేదా ప్రాజెక్టులోనో కాలపరిమితి, డెడ్ లైన్ ఉంటుంది. అంతలోపే పని పూర్తి చేయాలి అని పైనుంచి ఉత్తర్వులు జారీ అవడం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. పని స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కుటుంబంతో గడిపే సమయం తక్కువ అవుతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ, అందరి మీద కోప్పడుతూ, విసుక్కుంటూ ఉండడం ఈ స్టేజ్లో మనం చూడొచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది మూడో దశ. మూడవ దశ క్రానిక్ స్ట్రెస్. ఎవరు కదిపినా, ఏం మాట్లాడించినా నిరుత్సాహంగా, కోపంగా ఉండడం, చాలా స్ట్రెస్లో ఉండడం, తమపై తాము కంట్రోల్ తప్పడం ఈ దశలో మనం చూడొచ్చు. ఈ దశ కొన్ని నెలల పాటు అలాగే ఉంటుంది. ఇక అక్కడి నుంచి నాలుగో దశ బర్న్ అవుట్. క్రానిక్ బర్న్అవుట్ కిందకు మారుతుంది. మొదటి దశ హనీమూన్ దశ కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ దశలో ఒకరితో మాట్లాడాలనిపించదు. ఎవరైనా పలకరిస్తే అసలు చూడాలని కూడా అనిపించదు. పనంతా తనే చేస్తున్నాను అన్న అనుభూతి, ఏ పని చెయ్యాలనిపించకపోవడం, నిరుత్సాహం, మనసులో క్రియేటివిటీ పూర్తిగా పోతుంది. ఈ స్థితి కొన్ని వారాల పాటు సాగుతుంది. ఆ తర్వాత ఐదవ దశ హ్యాబిచువల్ బర్న్అవుట్. నిజానికి ఇది చాలా తీవ్రమైన దశ. ఆరోగ్యం పాడవుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయం కలవకపోవడం, మనకంటూ ఒక గమ్యం లేకపోవడం, చేస్తున్న పనిని అలసత్వంతో, బద్ధకంతో చేయడం కనిపిస్తుంది. దశలు తెలుసుకున్నాం సరే, మరి వాటిని గుర్తించడం ఎలా? నిజానికి మన భారతదేశంలో చాలామందికి ఈ సమస్య ఉంది. చాలా తేలిగ్గా స్ట్రెస్సే కదా అని కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఏదైనా చెయ్యాలి అన్న మోటివేషన్ని, ఆసక్తిని పూర్తిగా కోల్పోతారు. ఏ పని చేయాలన్నా నిరుత్సాహం, క్రియేటివిటీ అస్సలు ఉండదు. ఎవరితోనైనా మాట్లాడాలి అన్నా అలసట అనిపిస్తుంది. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. 35 సంవత్సరాలు ఒకే పని ఎలా చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది. మనం పైన చెప్పుకున్న 5 దశలలో ఏ ఒక్కటి మిమ్మల్ని బాధిస్తున్నా మీరు బర్న్అవుట్కి దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. సైకాలజిస్టులు చెప్తున్నారు ఈ మాట. డాక్టర్ హార్బర్ట్ ఉదాహరణలో మనం చూసాం. ఆయన రికార్డ్ చేసుకున్న తన వాయిస్ తనకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో కోల్పోయినా అలసిపోయిన వాడిగా తన గొంతు తనకి వినిపించిందని ఆయన చెప్పాడు. హాస్పిటల్లో మత్తుమందు దొరక్క వ్యాధిగ్రస్తులు ఒకరి మీద ఒకరు కోప్పడ్డం, విసుగు చెందడం అంటే అర్థం చేసుకోవచ్చు. వారికి కావాల్సిన మత్తు పదార్థాలు అక్కడ దొరక్క వాళ్ళు అలా ప్రవర్తించారు. కానీ ఇక్కడ పనిచేసే డాక్టర్లు కూడా అలాగే వ్యాధిగ్రస్తులలాగా ఉండడం అతనిని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవన్నీ వింటుంటే అవును మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ తెలుసుకోగానే సరికాదు, వాటిని ఎలా ఫిక్స్ చేయాలో కూడా అర్థం చేసుకోవాలి. వాటిని కూడా ఇప్పుడు వివరిస్తాం. వాటిలో 4 పద్ధతులున్నాయి. మొదటిది ఫ్రెండ్షిప్. ఇప్పుడున్న సమాజంలో మనం స్నేహితులను కోల్పోతున్నామంటే ఆశ్చర్యంగా ఉంటుంది. డాక్టర్ రంగన్ అనే సైకాలజిస్ట్ తన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ గురించి ఈ సందర్భంగా చెప్పిన ఉదాహరణ మనం కూడా తెలుసుకోవాలి. స్టూవర్ట్ అనే అతనికి ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఏమేం కావాలని కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద వ్యాపారవేత్త, డబ్బుకి కొదవలేదు, విలాసవంతమైన జీవితం. ఏది కావాలన్నా క్షణాల్లో తన దగ్గర వచ్చి వాలుతుంది. కానీ ఎందుకో తెలియదు, ఒంటరిగా అనిపించేది. డాక్టర్ రంగన్ స్టూవర్ట్ని చాలా నిశితంగా పరిశీలించి ఈ చికిత్సను అతనికి తెలియజేశాడు. అదే ఎక్కువ సమయాన్ని తన స్నేహితులతో గడపమని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయాడు స్టూవర్ట్. ప్రతి బుధవారం ఒక 6 వారాల పాటు తన స్నేహితులను కలిసి ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టాడు. 6 వారాల తర్వాత ఉత్సాహంతో ఉన్న అతన్ని చూసి డాక్టర్ రంగన్ ఒక కొత్త వ్యక్తిని చూసినట్టుగా ఫీల్ అయ్యారు. చూసారా, ప్రస్తుతం సోషల్ మీడియాలోనే మనం ఫ్రెండ్స్ని కలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. కానీ ఫ్రెండ్స్తో గడిపే సమయం ఎంత అమూల్యమైందో, ఎంత అద్భుతమైందో ఈ ఒక్క ఉదాహరణ చాలు మనం బర్న్అవుట్ నుంచి తప్పించుకోవడానికి. 2, ఫాలో యువర్ హాబీ. అభిరుచిని అనుసరించండి. డాక్టర్ రంగన్ ఇక్కడ కూడా తన దగ్గరకు వచ్చిన ఇంకో పేషెంట్ గురించి ఉదాహరణ తెలియజేశారు. ఒక సంపన్నుడైన వ్యక్తి జీవితంలో ఎంతో ఎత్తుకెదిగాడు, కావాల్సినవన్నీ సంపాదించాడు, ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక పెద్ద కంపెనీకి CEO. కానీ అతనికి తెలియని నిర్లిప్తత, నిరుత్సాహం. అతను ఎప్పుడూ ఏదో ఒక బాధలో ఉంటాడు, ఒంటరితనంగా అనిపిస్తుంది. అందుకు సలహా కోరాడు. డాక్టర్ రంగన్ అతన్ని తనకి ఇష్టమైన అభిరుచి ఏంటి అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి నాకంటూ కొత్తగా అభిరుచులు ఏమీ లేవని చెప్పాడు. కనీసం చిన్నప్పుడు ఉండే ఉంటాయి కదా, వాటి గురించి చెప్పమని డాక్టర్ అడిగారు. అందుకు ఆ వ్యక్తి చిన్నప్పుడు ఒక ట్రైన్ సెట్తో ఎక్కువగా ఆడుకునేవాడిని అని చెప్పారు. వెంటనే డాక్టర్ ఆ వ్యక్తితో మళ్ళీ ఒకసారి ఆ ట్రైన్ సెట్ ఇంటికి తెచ్చుకుని కొన్నాళ్ల పాటు అలాగే ఆడుకోండి, తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి అన్నాడు. ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడు. ఏం చెప్తున్నారు మీరు, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, నేను ట్రైన్ సెట్తో ఆడుకోవడం ఏంటి అని అడిగాడు. అయినా డాక్టర్ పట్టు వదలలేదు. సరే, డాక్టర్ కోసం ఆ ట్రైన్ సెట్ని ఆ వ్యక్తి కొనుగోలు చేశారు. ఇంటికి కూడా తీసుకువెళ్లారు. కొన్నాళ్ల పాటు ఆ ట్రైన్తో ఆడుకున్నారు. ఆ వ్యక్తి భార్య డాక్టర్కి ఒకరోజు ఆనందంగా ఫోన్ చేసి ప్రతిరోజు ఆ వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆ ట్రైన్ బొమ్మతో ఆడుకుని 1 గంట తర్వాత బయటకు వచ్చినప్పుడు చూస్తే చాలా మోటివేటెడ్గా, పిల్లలతో కూడా చాలా సరదాగా, క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. కొత్త వ్యక్తిని చూసినట్లు అనిపించింది అని చెప్పడం జరిగింది. చూసారా, మన అభిరుచిని కొనసాగించడం కూడా బర్న్అవుట్ని నివారించడంలో దోహదపడుతుంది. ఇక 3వది, నాట్ టు బీ ఏ పర్ఫెక్షనిస్ట్. పరిపూర్ణుడిగా లేకపోవడం. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. విరాట్ కోహ్లీ ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసు. కానీ తను కూడా మొదట్లో చాలా అవాంతరాలను ఎదుర్కొన్నాడు. చెత్త ప్లేయర్ అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత రికార్డుల మీద రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తన పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎప్పుడు అదే రకంగా ఆడాలి అంటే అతనికి కూడా సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడొకప్పుడు అతనికి కూడా ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉండదు. నిజానికి ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడతారు. లేదా ఒక సమయంలో తన స్థాయి దిగజార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా బర్న్అవుట్ స్టేజ్లో భాగమే. అందుకే దాని గురించి తపన పడే కన్నా ఉన్న దాంట్లో సంతృప్తి పడడం చాలా ముఖ్యం. 4వది, రెడీ టు సే నో. ఇది చాలా ముఖ్యమైనది. మనల్ని మనం సంపూర్ణంగా చూసుకోవడం కోసం, ఒకరి దగ్గర మెప్పు పొందడం కోసం ప్రతి పనిని ఒప్పుకుంటాం. కానీ నో చెప్పడం తెలిస్తే జీవితంలో ఆనందం ఉంటుంది. అన్నిసార్లు నో చెప్పకపోవడం సాధ్యం కాని పని. ఎవరైనా మనకు సాధ్యమైన పని అప్పగిస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా నో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.